క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా ఈ ఉపవాస కూడికంతట్లో మీరే నడిపించండి, మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, అయా పాటలు ఎందు నడిపించినందుకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వాక్యం బోధించుండగా తండ్రి మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. విలువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం ఉపవాసం గురించి. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అందులోని ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఊ అంటే ఉపేక్షించుకున్నట, పా అంటే పరీక్షించుకోట, వా అంటే వాక్యంతో, సా అంటే సహవాసం, ము అంటే ముక్తి కొరకు. ఉపవాసం ఇందులో ఉన్న అర్థం అంటే ఉపవాసం అనగా దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేయడం అంటే మామూలు విషయం కాదు. దేవునితో సహవాసం చేయాలంటే అది ఎలా ఉంటుంది అని అంటే, ఆయన ఎవరు అని అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుని ఎమ్మటే సహవాసం చేయాలంటే, ఉండాలంటే దొంగ అయితే ఉండటా, వ్యభిచారి అయితే ఉంటాడా, తప్పు చేసేవారు ఉంటారా? ఉండలేరు. అసలు నిలబడతారా? ఉండలేరు. ఎవరుంటారు అని అంటే, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారే ఆయన వెంట సహవాసం చేయగలుగుతారు, ఉండగలుగుతారు. దేవునితో సహవాసం. ఉపవాసం గురించి, ఉపవాసం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఉపవాసం అంటే ఇంకా మనం చాలా విషయాలు చూడాలి. ఎందుకనంటే ఈ రోజున ఇదే మీకు మొదటిసారి కాబట్టి మీకు ఈయన గురించి పూర్తి వివరణ, అసలు ఉపవాసం అంటే ఏంటి, అసలు ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎందుకు ఉపవాసం, ఉపవాసంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉపవాసం అనగా మన పాపాన్ని, అంటే ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం అనగా మన పాప జీవితాన్ని, మన పాపాన్ని ఏదైతే ఉందో దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవటం. ఇంకా మనం చూస్తే అందులోని చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేమి తీసుకోవచ్చో తీసుకోకూడదు, అది మనం ముందుకెళ్తే ఇంకా అర్థమైంది. తర్వాత ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రవర్తన సరిగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు. ఇవేమీ లేకుండా కదా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు మా ఇష్టానుసారంగా మనం జీవించకూడదు.
అవి గ్రంథంలో ముందుకెళ్తే మీకు ఇంకా ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏం జరుగుతుంది అని అంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా ఉంది. ఇప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయం 1-10 వచనాల్లో మనం చదవబడిన ఆ వచనాల్లోని యోనా నినేవే మహాపట్టణంలోకి వెళ్ళి ఈ పట్టణం నాశనం అయిపోబోతుంది, దీనికి దుర్గతి వస్తుంది అని చెప్పినప్పుడు అక్కడ ఆ పట్టణం నినేవే అంటే మహాపట్టణం, అది పట్టణం. ఆ పట్టణంలోని వారందరూ కూడా ఏం చేశారు? ఎవరెవరు దిగొచ్చారో తెలుసండి? ప్రకటన చేయగా ఎవరెవరు దిగొచ్చారు? రాజే దిగొచ్చింది. రాజు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా దిగొచ్చి అంటే గోనె పట్ట కట్టుకోవడం, బూడిద పూసుకోవటం అర్థం ఏంటంటే నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను పాపిని, ఇదిగో నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను తగ్గించుకుంటున్నాననే దాని అర్థం. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవటం అంటే తగ్గించుకోవటం. అలా ఉండి వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం చేశారు. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు పశువులు కూడా మేత మేయల, గడ్డి మేయల, నీళ్లు తాగల. అంటే ఉపవాసం ఉన్నప్పుడు పశువులే ఎలా ఉన్నప్పుడు మనిషి ఎలా ఉండాలి? వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. అంటే నీ శరీరాన్ని నువ్వు ఇక పూర్తిగా నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు? దేవునికి అప్పగిస్తున్నావు అనే అర్థం ఉపవాసం. అలా వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిందండి? చేయదు నన్ను అన్న కీడు చేయక మానేసింది. అంటే అక్కడ వాళ్ళు ఆ కీడు వచ్చింది, మా ఊరికి, దేశానికి, పట్టణానికి కీడు రాకూడదు అని ఉపవాసం ఉండి వాళ్ళు సాధించినప్పుడు కీడు రాకుండా దేవుడు మనసు ఏం చేసిండు? మార్చుకున్నాడు. మనసు మార్చు. తర్వాత నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని శక్తి, దేవుని పవర్ ఉంటుంది. నువ్వు ఉపవాసం సాధించిన తర్వాత నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఎలా ఉంటావు? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబడిన ఈ విషయాల్లోనే ప్లాన్ తర్వాత సౌండ్ ఎక్కువ. ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నీ మాట వెల్లడి అవుతుందో, ఏమని? నేను ఏమన్నాను? ఉపవాసం ఉంటున్నాను అని. ఎప్పుడైతే నీ నోటిలో నుంచి ఆ మాట వస్తుందో ఎమ్మటిని అమ్మది పట్టుకుంటాడు, వెంటనే పట్టేసుకుంటాడు. ఆహా, అమ్మ నువ్వు ఉపవాసం ఉంటున్నావా? అమ్మా, నిన్ను వదిలిపెట్టినైతే నువ్వు ఉపవాసం ఉంటున్నావుగా, చూడు ఈరోజు నీకు ఎలా ఉండిద్దో, నీ పరిస్థితి ఎలా ఉండిద్దో చూడు, నేను ఎలా చూపిస్తానో చూడని ఏం చేస్తారో ప్రతి ఒక్కదానికి ఆటంకం లేవుతారు అనమాట. ఈ రోజున నైట్ నేను అన్నయ్యతో చెప్పిన తర్వాత అవి మొత్తం చేసి ఈరోజు ఉపవాసం అని చెప్పడంతోనే ఎప్పుడైతే అలా మొదలయ్యిందో, ఎప్పుడైతే చెప్పామో, అందుకే దేవుడు చెప్తారు కదా ఏమనంటే, ముందుకు మనం ఇంకా గ్రంథంలోనికి వెళితే ఆయన చెబుతున్న విషయం ఏమని చెప్తానంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు తలంటుకొని నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయి అని చెప్తాడు. అప్పుడు నువ్వు దేవుడు రహస్యమందును చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు పనులు చేయడం, ఉపవాసం ఉన్నప్పుడు రకరకాల విధాలుగా ఉండటం, ఉపవాసం ఉన్నప్పుడు ఏంటమ్మా ఏంటయ్యా అలా ఉన్నావంటే, నేనంటే ఉపవాసం అంటే అన్నావు అనుకో, ఇక మొదలు పెట్టినట్టే వాడు. అర్థమవుతుందండి? అసలు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియకూడదు, ఆ విధంగా ఉండాలి. ఉన్న తర్వాత ఎప్పుడైతే నువ్వు ఉపవాసం అని ఎప్పుడైతే అలా చెప్పానో ఉదయం నుంచి అసలు ఎప్పుడూ జరగని విషయాలు ఈరోజే జరిగింది.
ఆ? ఏం జరిగాయంటే తెల్లారుజాము నుంచి ప్రార్థన లేచిన కాడి నుంచి అప్పుడే ఇంట్లో మాట్లాడటం మొదలైంది. ఆ తర్వాత షాప్ కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా తర్వాత ఇక అన్నీ ప్రతి ఒక్కటే లాభం ఇదే. అక్కడ ఎంత ఆటంకం అంటే, ఎంత విధానం అంటే అసలు రానియకుండా అన్నీ ఆటంకాలే. లాభం లేదని ఇక త్వరగా బయలుదేరి ఇక వచ్చేసారు. ఎందుకనంటే ఉపవాసంలో ఏముంటుందనంటే శక్తి ఉంటుంది. ఉపవాసంలో దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి, దేవునితో నువ్వు గడుపుతున్నావు కాబట్టి అది అపవాదికి ఇష్టం ఉండదు. ఉపవాసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ పుచ్చుకోలేదు, ఏమీ తినలేదు. ఆ తర్వాత ఆ 40 రోజులు పూర్తయిన తర్వాత అప్పుడు ఆయనకి ఏమైంది? ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అపవాది అప్పుడే టార్గెట్ చేస్తాడు. ఆకలితో ఉన్నప్పుడే టార్గెట్ చేస్తాడు. భోజనాల కాడే టార్గెట్ చేస్తాడు. మనిషి ఎప్పుడైతే ఆకలితో ఉంటాడో అప్పుడే అసలు మనిషి దేనికి తట్టుకోలేనంత విధానానికి అప్పుడే టార్గెట్ చేస్తారు. ఎలా చేస్తున్నానంటే వెనక్కి వెళ్తే గ్రంథంలోనికి ఇశ్రాయేలీలు ప్రజల్ని ఐగుప్తుల నుంచి తండ్రి అయిన దేవుడు పిలిపించినప్పుడు వాళ్ళందరినీ రప్పించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం కోరారో తెలుసండి? మాకు తినటానికి ఏమీ లేదు, మమ్మల్ని ఇక్కడ ఎందుకు రప్పించావు? మేము అక్కడ కాకరకాయలు తినాం, కేకరకాయలు తినాం, దోసకాయలు తినాం, అవి తినాం, ఈ తినాం అంటుంటే సన్నగట్టం కొనొకటి ఇవన్నీ మొదలు పెట్టారు. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఏం పంపించిండు? మన్నాను పంపించింది. తర్వాత మాకు పూరేళ్ళు మాంసం కావాలంటే పూరేళ్ళు, చేపలు కావాలంటే సముద్రం నుంచి చేపలు, ఇవన్నీ వచ్చాయి. ఎక్కడైతే విందు జరుగుతుందో చూడండి, అక్కడే గొడవ లేగుతుంది. ఎప్పుడైతే మనిషి ఆకలిగా ఉంటాడో అప్పుడే కోపం వస్తుంది. అప్పుడే ఏదైనా దేనికైనా కానీ చేయటానికి మనిషి ఇదైపోతారు. ఇది ఎక్కడ నుంచి జరుగుతుందనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో కూడా జరిగింది. ఎలా జరిగిందనంటే చూడండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం నిన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆకలి అయ్యింది. ఆకలి అయ్యంగానే ఎవరు వచ్చారు? సాతాను వచ్చేసింది. వచ్చి చెబుతాడు చూడండి, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలొగనట్లు ఆజ్ఞాపించుమని. చూసారంటే అంటే మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా చేస్తారు అని అపవాది ఏం చేస్తాడో రాడిన రొట్టెలు చేసుకోమని తినమంటాడు. ఆయనకి చేత కదా, కానీ అపవాది ఏం చేస్తాడో శోధిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు, అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. మనుషులు ఆహారం వలన కాదు, రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు మాట వలనే జీవిస్తారు అని చెప్తాడు. తర్వాత మరలా రెండో ప్రయత్నం చేస్తాడు అపవాది. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకే దూకుము. చూశారండి ఎలా శోధిస్తాడో? నువ్వు దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుంచి దూకు అని చెబుతాడు. అంటే మామూలుగా మనుషులైతే ఏం చేస్తారు అంటే, నేను దూకలేను అనుకుంటారు. కానీ ఆయన ఎక్కడ ఆమాటారు ఇట్లా. తర్వాత ఏమని చెప్తున్నారు? ఆయన దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎవరు చెప్తున్నారు? అపవాది. సాతానికి వాక్యం తెలుసా? తెలుసు. సాతానికి వాక్యం తెలుసు. సాతానికి వాక్యాలు చదివేవాళ్ళు అందించే విధానం తెలుసు. అవన్నీ మొత్తం తెలుసు. ఎవరిని ఎలా పడేయాలో తెలుసు సాతానికి. కానీ అపవాదికి తెలియంది ఏంటంటే ఒకటే, ప్రార్థన. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆటలో సాగవు. ఇక్కడ చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు చూడండి, అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో
చెప్పాను. నీ ప్రభువుని ఏం చేయకూడదంట, శోధింపవలదని దేవుడు చెబుతాడు. తర్వాత చూడండి, మరణ అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నది. నేను అంటే అపవాది ఏం చేస్తాడో, ఏం చేస్తాడంటే ప్రభువుని సాగిలపడి నాకు మొక్కు, ఈ లోకరాజ్యాలన్నిటినీ కూడా నీకు ఇస్తానని చెప్తాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారనంటే, నీ దేవుడైన ప్రభువునకే నువ్వేం చేయాలి, సాగిలపడాలి, ఆయనకే మొక్కాలి అని చెప్తున్నారు. తర్వాత చూడండి, ఇంకా ముందుకెళ్తే యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఉపవాసం గురించి అక్కడ ఉంటుంది. తర్వాత ఎస్తేరు 4వ అధ్యాయం 3వ వచనం అక్కడ ఏముంటుందనంటే, రాజు ఆ రాజ్యంలోని శాసనాన్ని విడుదల చేస్తాం. ఏమనంటే, రాజు శాసనం రాశాడనంటే తిరిగి ఉండదు. ఆయన అక్కడ ఎవరెవరు ఉంటారంటే నయమాను, మొర్దుకై. ఇప్పుడు మొర్దుకైని ఉరి తీయాలి అని అక్కడ శాసనం అవన్నీ వచ్చినప్పుడు, ఆ తర్వాత ఎస్తేరు ఏం చేసిద్దంటే, రాజు యొద్దకు వెళ్ళి చెమటకు వస్తే వేసుకోండి కానీ ఆ తర్వాత ఆయన రాజు మీటింగ్లో ఉన్నప్పుడు వెళితే ఊకోడు, ప్రాణాపాయం. కానీ ఎస్తేరు తెగించి ఉపవాస ప్రార్థన చాటించి ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆ శాస్త్రాన్ని మరలా దేవుడు ఏం చేస్తాడో, వాళ్ళందరినీ చంపకుండా రాజుకి ఆలోచన ఇచ్చి మరలా శాస్త్రాన్ని రాస్తారు. అంటే ఉపవాస ప్రార్థన వలన ఆమె రాజ్యాన్ని, ఆ ప్రజలను ఏం చేసుకుంది, కాపాడుకుంది ఉపవాసం వలన. తర్వాత యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమని చెప్తున్నారు, అసలు ఉపవాసం ఉన్నప్పుడు కానీ ఉపవాసం గురించి అక్కడ చెబుతున్న విషయం చూడండి, ఏమని చెబుతున్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందురు. అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారండి, మేము ఏమన్నామంట, ఉపవాసం ఉన్నాం. మరి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు చూడు అంటే, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చూడట్లేదంట, దేవుడు లక్ష్య పెట్టట్లేదంట. ఎందుకని అని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు, మేము మా ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నాం కదా, నువ్వెందుకు చూడు అని అంటే ఆయన ఏమని చెప్తున్నారు చూడండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంట, వ్యాపారాలు చేస్తారు, పనులు చేస్తారు, అప్పుడే గొడవలు ఆడతారు, అప్పుడే గుద్దులాటలు, ఇవన్నీ మొత్తం కూడా ఎప్పుడు చేస్తారండి వీళ్ళు, ఉపవాసం ఉన్నప్పుడే చేస్తున్నారు. అలా చేస్తున్నారు కాబట్టి మీ ఉపవాసం నేను వినను, అంగీకరించను అని చెప్తారు. తర్వాత ఏమని చెప్తున్నారు, మీ కంటదని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. చూశారండి, మీరు
ఆ విధంగా మీ ప్రాణములను ఆయాసపరుచుకొనుట అది నాకు ఇష్టం కాదు. ఏం చేయాలని నేను చెప్తున్నానంటే, ఆ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా అని చెబుతూ, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునడయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుడయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే నీలోని ఉండవలసింది లక్షణం ఏంటంటే ప్రేమ. ఇది ఏమని చెప్తున్నారనంటే, నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు దానికంటే ముందు నువ్వు చేయవలసిన పని అంటే, నువ్వు ఉపవాసం ఉండి నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకొని తర్వాత గొడవలాడుతూ, పనులు చేస్తూ, గుద్దులాడుతూ, ఇవన్నీ చేస్తూ నేను ఉపవాసం ఉంటే నువ్వెందుకు వెళ్ళవని అడుగుతున్నాను. అయితే నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటి, అసలు ముఖ్యమైన ఉపవాసం ఏంటి, ఏది అసలైన ఉపవాసం అని చెబుతూ ఆయన ఏం చెబుతున్నారంటే, చూడండి, నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు. ఎవరైతే ఆకలి కొంటారో వారికి ఆహారం పెట్టాలి. అంటే ఎవరైనా వచ్చి అడిగినా కానీ, ఆకలిగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు అడిగినా కానీ మనం పెట్టనప్పుడు అది నాకు ఇష్టం. నువ్వు ఉపవాసం ఉంటే అది నాకు ఇష్టమా? తర్వాత ఏమని చెప్తున్నారు, నీ రక్త సంబంధికి మొహం తప్పింపకుండుటయు. రక్త సంబంధులు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, పడదు. కానీ వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదు, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఉపవాసం ఉంటావు. అది నాకు ఇష్టమా? కాదు అంటున్నారు. తర్వాత ఏమని చెప్తున్నారు, దిక్కుమాలిన బేదలని ఇంటిను చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎవరైతే వస్త్రాలు లేవో వాడిని కనబడ్డప్పుడు వానికి వస్త్రం ఇయ్యట, బేదలను కనికరించుట, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అది అసలైన ఉపవాసం. అంటే నువ్వు ఉపవాసం ఉండి ఉన్నప్పుడు నువ్వు ముందు ఈ విషయాలు చేయాలి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఇది. ఇవేవి చెయ్యకుండా నేను ఉపవాసం ఉన్నాను కదా అని ఇవేమి చేయకుండా నువ్వు నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకున్న ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. ఆయన ఎవరు నీతిమంతులు, ఎవరు నిత్యరాజ్యానికి, ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ఎవరు శపింపబడిన వారు అని ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు చెబుతారు. ఇదిగో ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయు, లేకపోతే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇయ్యటయు, తర్వాత బాధలో ఉన్న వారిని రోగితో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా దాహం అడిగినప్పుడు దాహం ఇచ్చినప్పుడు వారే ఎవరు అని అంటే ఆశీర్వదింపబడిన. ఎవరైతే ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టరో, దాహం పడినప్పుడు దాహానికి ఎవరో, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఎవరో, లేకపోతే రోగి అయి ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళరో వారు శపింపబడినవారు. అంటే ఈ సందర్భంలో ఏమని చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నవారు అంటారు కదా, ప్రభువా ఎప్పుడు అడిగినావు ప్రభు, నువ్వెప్పుడు వచ్చినావు, మేము ఎప్పుడు నీకు పెట్టలేదు ప్రభు అని వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తారు కదా, నాయనా ఇదిగో నువ్వు ఎవరికైతే వీరిలో ఎవరికైతే ఒక్కరికైనా ఇలా చేస్తావో నాకు చేసినట్టే. ఎవరికైతే నువ్వు ఇవన్నీ చేస్తావో, వాళ్ళని కనికరిస్తావో, వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వెవరికి ఇచ్చినట్టు, నాకు ఇచ్చినట్టే, దేవునికి ఇచ్చినట్టే నేను చెప్తాను. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తూ ఆయన చెబుతున్న విషయం చూస్తే ఇంకా ఏమని చెప్తున్నారనంటే, తర్వాత చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తే ఏమని చెప్తున్నారు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడే, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంట, ముఖాన్ని వికారం చేసుకుంటారు. అలా చేసుకోవద్దు అని చెప్తున్నారు. తర్వాత 17వ వచనంలో, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక
రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అర్థమైందండి? ముందు ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏది? సహాయం చేయటం. తర్వాత ఏం చేయమని చెప్తున్నారు? తలంటుకొని గదిలోకి వచ్చి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులకు కనపడే విధంగా కాదు, మనుషులకు కనపడే విధంగా కాదండి, రహస్యంగా చేయాలని చెబుతున్నారు ప్రార్థన, బహిరంగముగా కాదు. తర్వాత ఆయన చెబుతున్న చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీని హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండు కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండు కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఉపవాసం చేయట్లా. ఒకసారి ఈ విషయం చాలా మందికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎవరు చేయట్లేదంట? ఉపవాసం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఉపవాసం చేయట. అప్పుడు కొంతమంది వచ్చి వారు ఏమని చెబుతున్నారంటే, యోహాను శిష్యులు మేము ఉపవాసం చేస్తున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయట్లా. ఎందుకని? మనకి వెంటనే అర్థమైపోవాలి. ఎందుకనంటే అసలు ఉపవాసం అనగా దేవునితో సహవాసం. ఆయన ఎక్కడ ఉండవు? ఎక్కడుండ ఆయన? ఇక్కడే ఉండవు, ఆడ దగ్గరే ఉండవు. మరి ఆడ దగ్గరే ఉన్నప్పుడు ఇంకా ఆడు ఉపవాసం ఏంటి చేస్తారు? పక్కనే ఉండగా, యేసుక్రీస్తు ప్రభువు పక్కనే ఉండవు. అదే చెబుతున్నారు, నా దగ్గరే నేను ఇక్కడే ఉన్నాను కదా, నా శిష్యులు నా వెంటే ఉన్నారు కదా, నాతో సహవాసం కలిగి ఉన్నారు కదా, వాళ్ళంటే ఉపవాసం చేస్తారు. మరి ఎప్పుడు చేస్తారని అంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చేస్తారు. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి, ఎంత పవర్ ఉందో తెలుసండి. చాలా పవర్ ఉంది, చాలా శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు, పోయిన వారం చెప్పాను, ఒక ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు దెయ్యం, మోగదెయ్యం అంటే ఆ అపవిత్రాత్మ పట్టిన పిల్లవాడి తండ్రిని తీసుకొచ్చినప్పుడు శిష్యుల వల్ల కాల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్ని వదిలిపెట్టి పొమ్మనగానే విలవిలలాడుతూ వెళ్ళిపోయింది సాతాను. పోయిన తర్వాత ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం ఉంటుంది. ఇది ఎలా జరిగింది? 29వ వచనం. అప్పుడు వాళ్ళు అడుగుతారు శిష్యులు, అయ్యా ఎలాంటిది పోవాలనంటే అసలు ఎలా వదిలిపోయింది అని అన్నప్పుడు అక్కడ ఏమని చెబుతారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటిది వదిలిపోవాలి అని అంటే ప్రార్థన వలనే సాధ్యం అని చెప్తారు. ప్రార్థన వలనే అనే కాడ పుట్టినోట్లో నెమ్మరు ఉండేది, కింద ఏముంటుందో తెలుసండి? ఉపవాసం వలనే, ఉపవాస ప్రార్థన వలనే దురాత్మలు, దెయ్యాలు పారిపోతాయి. అపవాది పోవాలంటే మంత్రానికో, అంతరానికో, తంత్రానికో, మూల ఉండ చీపురుకో, చికారికో ఉండ చెప్పుకో, కూరలో వేసుకొని ఉప్పుకో, పప్పుకో, నిమ్మకాయకో పోదు. ఇవన్నీ మనం వాడుకునే, అన్నీ మనం వాడుకునే వాటికి ఆడిపోతారా? ఒక్కొక్క సమయాల్లో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా మనం వాడుకునే, ఎన్ని తినే, అవన్నీ మనం ఉపయోగించుకునే, అవన్నీ ఆడికి ఎందుకు పోతారు? ఆడికి పోవాలి అని అంటే ప్రార్థన వలనే, ఉపవాస ప్రార్థన వలనే వాడు పారిపోతాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాడు మరలా వస్తున్న ప్రయత్నిస్తారు, కానీ నీ గృహం చుట్టూ, నీ చుట్టూ ఏముంటుందో తెలుసా? అగ్ని కంచి ఉంటుంది. దేవుడు అగ్ని కంచేస్తారు. ఎలా వేస్తారో తెలుసండి? అది సైతానికి తెలుసు. ఎలాగనంటే పరలోకంలోనే యోబు గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. పరలోకంలో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు ఆ దూతలన్నీ ఆడ ఉన్నప్పుడు సాతాను కూడా అక్కడికే వస్తారు. సాతాను ఒక దూతే. ఆడికి వెళ్ళినప్పుడు అపవాది తండ్రి దేవుడు అడుగుతాడు అనమాట, అపవాది ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే భూలోకం నుంచి. ఏం చేస్తూ వచ్చినవంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే నేను అటు తిరిగి వచ్చినని చెప్పాడు. అటు అంటే ఊరిలోని ఇంటింటికి తిరిగి
వచ్చింది అనమాట. ఎందుకు? ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఎవరి గృహంలో అయితే ప్రార్థన ఉండదో వాళ్ళ గృహంలోకి వెళ్ళిపోయి వాళ్ళ గృహంలోని గొడవలు పెడతారు. గొడవలో విపరీతమైన చికాకులు. అప్పటి వరకు బాగానే ఉంటారు, కానీ అప్పుడే ఏమవుతుంది? అది మనిషి తప్పు కాదండి, మనిషి తప్పు కాదు, మనిషికి మనిషి పొరపాటును కాదు. ఎవరు పెడతారంటే సాతాను పెడతారు. అపవాది గొడవ అప్పటికప్పుడే ప్రశాంతంగా ఉన్న ఇంటిలోకి, ప్రశాంతంగా ఉన్న అప్పటికప్పుడే వాడు వచ్చేసి ఎక్కడ మొదలవుతుంది, ఎవరి ద్వారా ఇదవుతుందని లేపుతారు అన్నమాట. ఎలా లేపుతారో తెలుసండి? ఎలా తెచ్చిపెడతారో తెలుసా? ఎవరిలో అయితే బలహీనత ఉంటుందో, ఏ బలహీనత అయితే ఉంటుందో, ఏ బలహీనతకైతే పడతారో దాన్నే టార్గెట్ చేస్తారు. బైబిల్ గ్రంథం నుంచి చూద్దామంటే కొన్ని విషయాలు. ఆదాం దగ్గరికి వెళ్ళిండు ఆదిలోని. ఆదాం మోసపడ్డా? సాధారణ మాట వినడా. అవ్వ దగ్గరకు వచ్చిండు. అవ్వ బలహీనమైన స్త్రీ, బలహీనమైన ఘటన స్త్రీ. అప్పుడు అవ్వ దగ్గరకు వచ్చి ఆ పండును చూపించి, ఆ పండు ఎంత బాగుందంటే దేవుడు తినొద్దండ అంటే, ఏంటి ఇది నిజమా? క్వశ్చన్ మార్క్ ఎట్టుండిద్దో తెలుసండి? ఎట్టుండిద్ది క్వశ్చన్ మార్క్? ఇటు తిరిగి ఉండిద్ది. అంటే క్వశ్చన్ అంటే అది ఇట్ట తిరిగి ఉంటే ఏంటది? సర్పం, పాము, పడగ. అర్థమైందండి? క్వశ్చన్ మార్క్ వేస్తారు. అప్పుడు సాతాను చెప్పిన మాటలకు అపవాది ఏమైపోతారో, సాతాను చెప్పిన మాటలకు అవ్వమ్మ తినేసింది, మోసపోయింది. అక్కడి నుంచి ఇక ప్రతి ఒక్కరిని ఎవరు సూత్రం అనమాట టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వచ్చి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నుంచొని ఆ చూపు ఎట్ట ఉంది, వీడి మాట ఎట్ట ఉంది, ఈ ప్రవర్తన ఎలా ఉంది, ఏం ప్రవర్తన ఎలా ఉంది, తర్వాత ఎటు చూస్తున్నారు, తర్వాత ఏం క్రియలు చేస్తున్నారు అని చూసినప్పుడు ఏ లోపం లేదనుకోండి, ఆ వ్యక్తిలో ఏ లోపం లేదు, చూపులో లేదు, మాటలో లేదు, ఆలోచనలో లేదు. నా జీవితంలో జరిగింది అది, జరుగుతుంది కూడా అది. ఏ లోపం లేదు ఆ మనిషిలో, కానీ ఆ మనిషిని డిస్టర్బ్ చేయాలి. ఈ మనిషి వల్ల మనకు లేదు. మరి ఎలా ఇద్దరు? చాలా మంది ఉంటారు లోకంలో, మనుషులు లేరా? చాలా మంది ఉంటారు. అయితే ఎక్కడైతే ఉంటుండో వాళ్ళ ద్వారా డిస్టర్బ్ చేయాలి. ఎక్కడైతే ఉంటుండో, ఎక్కడికైతే వెళుతుండో అక్కడ డిస్టర్బ్ చేయాలని టార్గెట్ చేస్తారు. అలాగే దావీదు గారి జీవితంలోనే దావీదు గారు నిద్ర లేచి అసలు ఆ సమయంలో దావీదు గారు ఏం చేయాలి? ఏం జరుగుతుంది ఆ సమయంలో? యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగే సమయంలో రాజు ఎక్కడ ఉండాలండి? యుద్ధంలో ఉండాలి, అంతేనా? అవన్నీ చూసుకోవాలి, అక్కడ ఉండాలి. కానీ సాయంత్రం వేళ ఆయన నిద్రపోయి హాయిగా మిద్దె మీదకి ఎక్కి, డాబా పైనకి ఎక్కి హాయిగా అట్టు తిరుగుతూ చూస్తా ఉన్నాం. చూసే సమయంలో ఇట్ట చూసిండు కిందకి. చూసిన వెంటనే ఎవరు కనపడ్డారు? నగ్నంగా స్నానం చేస్తూ ఉన్న స్త్రీ కనపడ్డారు. ఎప్పుడైతే ఇలా చూశాడో సాతాను వెంటనే ఆ చూపుని ఆమె వైపు దావీదుకి ఆకర్షణీయంగా చూపించేశాడు. వెంటనే మరి రాజుకండి మామూలుగా ఉన్న వ్యక్తులైతే ప్రయత్నం చేయటం, లేకపోతే ఇంకేయో తన్నులు తింటాం, ఇవన్నీ మొత్తం ఏదేదో వాడి చికాకు అవ్వటం కూడా ఇవన్నీ జరిగాయి. కానీ రాజు కాబట్టి, రాజుకి అధికారం ఉంది కాబట్టి వెంటనే మనుషులు పంపించి ఆమెనే రప్పించేస్తారు. రప్పించేసి అక్కడ ఉన్న విధానం ఏంటంటే, ఆ రోజున పాత నిబంధన కాలంలో ఆ రోజున ఏంటంటే, వ్యభిచారం అంటే పురుషుడు స్త్రీ కలిసి చేస్తేనే తప్పు. తర్వాత పరాయి పురుషుడు పరాయి స్త్రీని బలవంతంగా తీసుకెళ్ళినా, బలవంతంగా రమ్మన్నా ఆమె మాత్రం ఏం చేయాలంటే ఒప్పుకోకూడదు, తర్వాత అరవాలి. కానీ ఆమె ఏం చేయాల? బత్షెబ ఆయన రమ్మంటూ ఏమి వెళ్ళింది, తప్పు జరిగిపోయింది. తర్వాత దీనికి ఇంకా తర్వాత ఆటంకంగా ఉంది ఎవరు అని చూస్తే బత్షెబ భర్త ఊరియా. ఆయన చాలా బాగుండేవాడు, అంటే నమ్మకంగా ఉండేవాడు. యుద్ధంలో నుంచి అతను రప్పించి
ఏవేమో వీళ్ళిద్దరూ తప్పు చేసిన తర్వాత ఆమె ఏమైందంటే గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత ఈ తప్పు దావీదు గారి మీదకి రాకుండా ఆయన్నే రప్పించేసి ఆయన ఇంటికి పంపిస్తే ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే భర్త ద్వారా వచ్చిందని చెప్పొచ్చు అని ప్రయత్నిస్తాం. అయితే ఆయన ఏం చేస్తారంటే వచ్చేసి ఇంటికి వెళ్ళమంటే ఆయన వెళ్ళడో ఆయన వెళ్ళకుండా ఏం చేస్తారంటే అక్కడ యుద్ధం జరుగుతుంటే నా భార్యతో సంతోషించాలా, నేను వెళ్ళనని అక్కడే రాజుగారి గృహం ఎంత అక్కడే ఉంటాడు. అమ్మ ఇక ఇట్టా వెళ్ళలేదని ఏం చేస్తారంటే లెటర్ రాసి యోవాబుకి ఇచ్చేసి ఆ లెటర్ తీసుకెళ్ళి అక్కడ సైన్యం ఉంటారుగా వాళ్ళకి ఇచ్చేయంటే వాళ్ళ లెటర్లో ఏం రాస్తారంటే ఈ యూరియానే యుద్ధం జరిగేటప్పుడు ముందు పెట్టమంటారు. ముందు పెట్టడంతోనే ఏం జరిగిద్ది, ముందు అటు నుంచి యుద్ధం ఇలా రావడంతోనే ముందు వాళ్ళు ఏం చేస్తారు, వేసేస్తారు. అలాగే చనిపోయింది, చంపించేసింది. అలా జరిగింది. తర్వాత దావీదు గారు పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందంటే చాలా భయంకరంగా మారిపోయింది. ఆ తర్వాత దావీదు గారు బత్షెబా వీళ్ళిద్దరు ఆమె కడుపుతో ఉండటం తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి జబ్బు చేసిన తర్వాత ఏముంటాడో తెలుసండి, ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినలేదు, కుమారుడు చనిపోతాడు. ఆ తర్వాత దావీదు గారు లేచి స్నానం చేసి మందిరానికి వెళ్ళి ఆ తర్వాత ఇక మరి వీళ్ళిద్దరూ మరలా వివాహం చేసుకున్న తర్వాత అప్పుడు ఆమె గర్భం ధరించి భార్య భర్త అయిన తర్వాత గర్భం ధరించి అప్పుడు కుమారుని కలిద్ది. ఆమె ఎవరో ఆయన ఎవరో సొలొమోను రాజు. ఇలా జరిగింది. ఇప్పుడు అపవాది టార్గెట్ ఎలా చేస్తున్నారంటే ఒక మనిషి ఎలాగైతే మనిషి ఆలోచనలు అంటే చూపుని, ప్రవర్తనను, మాటలు వీటన్నిటిని బట్టి అపవాది టార్గెట్ చేస్తారన్నమాట. అలా టార్గెట్ చేస్తారు. ఆ దూతల్లో అక్కడ ఆ అపవాది కూడా వచ్చినప్పుడు నువ్వు భూమి మీద అడ్డడ్డు తిరుగుతున్నావు కానీ ఆ భూమి మీద నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు అయిన యోబు గురించి నువ్వు చూడలేదా, తెలియదా నీకు అని దేవుడు అన్నప్పుడు ఆ యోబు యూకినేని యందు భయభక్తులు కలిగొండా తనకు కలిగినంతటికి నువ్వు ఏవేసిను కంచె, కలిగినంతటికి నువ్వేవేసిను కంచె వేసిను అంటే నేను వెళ్ళకోకుండా ఇక ఏమీ లేకుండా కంచె వేసిను. ఒక్కసారి అది తీర్చుడు నీ మొహానే యోబు ఏం చేస్తారో దూషిస్తారు అని చెప్పినప్పుడు సరే ఎల్లు, తన శరీరాన్ని మొత్తాన్ని అన్నిటినీ నీకు ఒప్పుకెళ్తున్నావు కానీ ఆత్మను మాత్రం అంటుకోవద్దు అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఎన్నో శ్రమలు ఎన్నో వచ్చినా కానీ యోబు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. ఇప్పుడు ఎలా టార్గెట్ చేస్తున్నానంటే మనిషి ఉండే దాన్ని బట్టి అపవాది టార్గెట్ చేస్తాడు. అంటే నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు, దేవుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ గృహం చుట్టూ దేవుడు ఏం చేస్తారు, కంచె వేస్తారు. ఆడి వల్ల కాదు, ఇకప్పుడు ఆడి వల్ల కాదు. నువ్వు ప్రతి ఒక్క దానికి కూడా నువ్వు ప్రభువా అంటూ ఆయన మీద ఆధారపడ్డప్పుడు దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు మనం పరిశుద్ధంగా నీతిగా ఉన్నప్పుడు మన ద్వారా అక్కడ మనం ఉన్న ప్రదేశాల్లో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా టార్గెట్ చేస్తారనమాట. కుటుంబంలో కూడా అంతే, భార్య ద్వారానో తల్లిదండ్రుల ద్వారానో ఎవరి ద్వారానో టార్గెట్ చేస్తారు అపవాది. అది వాళ్ళ పని కాదు, అది వాడు చేపించేది. అయినా కానీ మనం ఎలా ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి. శోధన వచ్చింది కదని, ఇట్ట బాధిస్తున్నారు కదని నువ్వు దేవునికి దూరం అయితే అపవాది నిన్ను పిసికేస్తావు. అర్థమైందండి? అందుకని ఎన్ని వచ్చినా కానీ దేవునిలోనే ఉండాలి, దేవునిలోనే ఒప్పుకొని ఉండాలి. తర్వాత చూడండి ఇంకా ఏమని చెబుతున్నారు, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుతూ ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎక్కడ పంపించారండి? సేవకు, ప్రభు సేవకు పంపించాడు. పరిశుద్ధాత్ముడు చెప్పిండు, ఇదిగో దేవుని పని కోసం వీరిని నేను ఎన్నుకున్నాను.
అయితే అక్కడ ఉన్న సంఘస్థులు వారందరూ కూడా ఏం చేశారండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని పంపించారు. తర్వాత చూడండి 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనాల్లో కూడా అవి అలాగే ఉంటుంది. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు పడ్డ బాధలు, శ్రమలు, ఆయన తరచుగా బాధలు, ఎన్నో అపాయాలు, ఉపవాసం ఇవన్నీ ఉండి కూడా పౌలు గారు భరించారు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆయన ఎన్నో నదుల్లోను సముద్రాల్లోని తర్వాత ఉపవాసాలుండి ఎన్నెన్నో బాధలు అపోస్తలుడైన పౌలు గారు పడ్డారు. అలా పడ్డా కానీ అపోస్తలుడైన పౌలు గారు దేవునిని విడిచిపెట్టారండి? విడిచిపెట్టలేదు. ఏమని చెప్పారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఉపవాస ప్రార్థనలోని శక్తి ఉంటుంది. అయితే ఉపవాస ప్రార్థన నువ్వు చేసేటప్పుడు ఉన్నప్పుడు ఇదిగో ప్రభువా, ఆయనతో చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? ఇదిగో ప్రభువా, నేను ఈ సమయం నుంచి ఎంత సమయం నువ్వు 10 గంటలో పెట్టుకో, 9 గంటలో పెట్టుకో, 11 గంటలో పెట్టుకో, 11 ఉండదు అండి, ఇంకా తక్కువే పెట్టుకొని ఇదిగో నేను ఇన్ని గంటలు ఉంటాను అని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని గంటలు నువ్వు ఉండాలి. ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ఆ సమయంలోనే ఎవరైనా ఏదైనా అడిగినా కానీ ఏదైనా కానీ మన దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేసేవారిగా ఉండాలి. మన మాట తీరు బాగుండాలి, అన్నీ బాగుండాలి. దేవుడు మనప్పుడు ఏం చేస్తారో తెలుసండి? మన ప్రార్థన ఆలకిస్తారు. ఆయన వింటాడు. ఉపవాస ప్రార్థనలోనే శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలోనే చాలా పవర్ ఉంది. ఎందుకనంటే మనం కొన్ని గంటల సేపు ఏం చేస్తున్నాం? దేవునితో గడుపుతున్నాం, దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. ఈ సమయంలోనే అపవాదికి ఈరోజు అపవాదికి ఏం జరుగుతుందో తెలుసండి? మంట పుడుతుంది, తట్టుకోలేనంత బాధ. శుక్రవారం నాడే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయడం, ఆయన రక్తం భూమి మీద పడటం, మనిషి పాపాలన్నీ పొట్టుకుపోవటం, తర్వాత ఆడి పుర్రే పగిలిపోవటం, అలా జరిగింది. ఏడి అని అంటే ఇప్పుడు దేవుడు ఏడి అని అంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నారు. ఆయన ఇక్కడే ఉన్నారు. అలాగే సాతాను కూడా ఇటు చుట్టూ తిరుగుతాడనమాట. ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఎక్కడైతే వాక్యం ఉండదో, ఎక్కడైతే దేవుని యందు భయము భక్తి లేకుండా ఉంటారో వారిలోకి వెళ్ళి, అంటే వారి గృహంలోకి వెళ్ళి అక్కడ గొడవలో లేపుతారనమాట. మనస్సు పూర్తిగా ఏ చిన్న ఆలోచన వచ్చినా ఏదైనా కానీ వెంటనే నువ్వు వెళ్ళిపోయి, ప్రభా నాలో ఈ ఆలోచన వస్తుంది ప్రభా, దాన్ని తీసేయి ప్రభా అని నువ్వు వెంటనే అడగాలి. నేను ఉపవాసం ఉన్నప్పుడు ఉదయం 9-10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండేవాడిని కొత్తలోనే. ఆ తర్వాత మరలా కొన్ని రోజుల పాటు అనేది ఇక వీలు పడలేదు. ఎందుకనంటే వీలు పడలేదు అని అంటే ఎందుకనంటే దేవునితో ఉంటున్నావు, దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావు. కానీ అలా ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా లేవనుకోండి. నేను ఈరోజు 10 గంటలకు స్టార్ట్ చేశానా? ఇంకా ముందే స్టార్ట్ చేశాను. ఎందుకనంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో కరెక్ట్ టయానికి అనుకూలంగా అప్పుడు నువ్వు ఉండకుండా నువ్వు పనుల మీదో లేకపోతే నీ ఇష్టానుసారంగా లేకపోతే వేరే విధంగా నేను ఉపవాసం ఉన్నా కదా అని ప్రయాణం చేయటం, ఉపవాసం ఉన్నా కదా అని పనులు చేసుకోవడం, ఉపవాసం ఉన్నా కదా అని నీ ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందో తెలుసండి? ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుని దూతలు మన చుట్టూ ఉంటే మనకు కంచిగా ఉంటాయి. అదే ఉపవాసం ఉండి ఆ పనులన్నీ లోక సంబంధమైన పనులు చేస్తే దేవుని దూతల బదులు క్రూర దూతలు ఎమ్మడపడతాయి, దెయ్యం దూతలు ఎమ్మడపడతాయి. నువ్వు ఉపవాసం ఉన్నావుగా అని వచ్చేసి నువ్వు ఉన్నావుగా అంటే మాతో లేవు కానీ ఆడు ఏం చేస్తారుగా నీ మైండ్ సరిగా ఉండదు. నీకు వెంటనే రకరకాలుగా బాధ పెడతారనమాట. ఎవరు ఎన్ని చెప్తారు? అపవాది. అదే నువ్వు ఉపవాసం నుండి ప్రార్థనలో, పాటలో, వాక్యము, ప్రార్థనలో నువ్వు గడిపినప్పుడు దేవుని దూతలో నీకు కాపుదల ఉంటుంది. కీర్తన 134 కీర్తనలు ఏమని ఉంటుంది తెలుసండి?
ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని దూతలో వారి చుట్టూ కావిలిగా ఉంటారంట. కావిలిగా ఉంటారు. పిల్లలకేమి పెద్దలకేమి అందరికీ దేవుడు కాపుదలు ఇస్తారు ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. అందుకని నేను ఆ తర్వాత దేవునితో సహవాసం ఉండేది, కానీ అలా ఉండడానికి అనేది, ఉపవాసం ఉండడానికి అనేది ఎక్కువగా కుదిరేది కాదు. కానీ నిత్యం ఆయనతో వాక్యము ప్రార్థనలో ఉండేవాడిని. ఉపవాసం అంటేనే నాకు మామూలుగా ఉండదు, అర్థమవుతుందండి. ఎందుకనంటే కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఎట్టబడితే అట్ట ఉండకూడదు, అర్థమైందండి. దేవునితో సహవాసం, ఆయన నువ్వు నా బిడ్డ ఈ విధంగా నా కోసం నాలో ఎలా గడుపుతుండో, నేను చెప్పినట్టు చేస్తుండానని ఆయన ఆనందించే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా చేయండి సార్, అంత కరెక్ట్గా ఉండాలి. వాక్యం, నేను వాక్యం చదివండి ప్రార్థన చేసేవాడిని, వాక్యం చదివండి ప్రార్థన చేసేవాడిని. అలా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరలా ఫోన్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఫ్లైట్ మూడే ఆఫ్ చేయడమే, ఫోన్లు చేయటం ఇక మళ్ళీ లేదు, అయిపోయిన తర్వాతే ఏం లేదు ఇక. ఎందుకంటే ఆమె స్కూల్కి వెళ్ళేది, వీళ్ళు బయట ఉన్నా కానీ నేను తప్పి వేసుకొని లోపల చేసుకున్నాడు గదిలో. ఆ విధంగా ఉపవాసం అనేది మనం చాలా కరెక్ట్గా చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తూ దీవిస్తాడు. సారి ఉన్నప్పుడు ఆ విధంగా ఉండేవారిగా ఉండాలి అనుకుంటే ఆ విధంగా ఉండేవారిగా ఉండి దేవుని మహిమపరిచే విధంగా ఆ విధంగా జీవించాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు తర్వాత వచ్చినప్పుడు ఆయన చూశారండి ఎంత శక్తిని పొందుకున్నారో. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత శక్తి వస్తుంది, నీకు పవర్ వస్తుంది, నీకు నీ శరీరానికి రాకపోవచ్చు కానీ నీ ఆత్మకు శక్తి వస్తుంది, నువ్వు ఏదైనా జయించగలుగుతావు ఉపవాస ప్రార్థనలో ఉన్నావు. నీ శరీరంలో కూడా ఆ ఉపవాసం ఉంటే ఇంకా అది మంచిదే, అర్థమవుతుందండి. అలాగ మంచిది, తర్వాత ఇలా కూడా చాలా మంచిది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకోండి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.